నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, పిల్లల చదువులకి ప్రాధాన్యతనిచ్చే తల్లిదండ్రుల సంఖ్య మన దేశంలో నానాటికి పెరిగిపోతుందట. 2 తరాల నాటి స్థితికి ఇప్పటి స్థితికి పోల్చుకుంటే మనకు కూడా ఈ విషయం బాగా అర్థమవుతుంది కదా. ఒకప్పుడు ధనవంతుల పిల్లలకి, అందులో మగపిల్లలకి మాత్రమే చదువుకునేందుకు అవకాశం ఉండేది. ఆడవాళ్లకి, పేదవాళ్లకి చదువు అందని ద్రాక్ష పండులా ఉండేది. క్రమంగా ఇప్పుడు స్త్రీలు కూడా 4 అక్షర ముక్కలు నేర్చుకుంటే చాలు, సంసారం చక్కదిద్దుకోవడానికి పనికి వస్తుందిలేమ్మంటూ స్త్రీ విద్యకి మన సమాజం అనుమతి ఇచ్చింది. ఆడవాళ్ల చదువులప్పుడు ప్రాథమిక విద్యతోనూ హైస్కూల్ చదువులతోనూ ముగిసిపోయేవి. ఆ కాలంలో ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువగా ఉండేవి. మా అమ్మమ్మ చదివింది 4th ఫారం దాకానే. అయినా కూడా చక్కటి భాషా జ్ఞానం ఉందావిడకి. ఇంగ్లీష్ పేపర్ చదవటమే కాదు, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలిగేవారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకి కొదవే లేదు. కానీ ఆనాటి విద్యా ప్రమాణాలు మాత్రం మచ్చుకు కూడా కనపడటం లేదు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో టీనేజర్స్లో వచ్చే మానసిక సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటివరకు మన ప్రోగ్రాంలో చాలామంది సఖులు లెటర్ రాశారు. వాళ్ళు రాసే లెటర్లకు చాలా చక్కని సలహాలు అందించారు. అలాగే ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. ఓకే. నమస్తే మేడం, నా పేరు విజయ. నేను ఈ లెటర్ కరీంనగర్ నుండి రాస్తున్నాను. నాకు ఒక అమ్మాయి ఉంది. తనకు 16 ఏళ్ళు ఉంటాయి. ఏదైనా అడిగితే ఎదురు జవాబు చెప్తోంది. నా మాట అస్సలు వినడం లేదు. తరచూ ఫ్రెండ్స్ అయినా బట్టర్ అయినా నా మాట కూడా వినడం లేదు. మా వారు తనకి సపోర్ట్ చేస్తున్నారు, నన్నే తిడుతున్నారు. మా అమ్మాయికి నా మీద రెస్పెక్ట్ తగ్గుతోంది. మరి మా అమ్మాయి సమస్యకు మీరిచ్చే సలహా? ఒకటండి, టీనేజర్ ఉన్నప్పుడు టీనేజ్ వయసు ఎలాంటిదంటే, నాకు ఒక ఒపీనియన్ ఉంది, నేను ఒక మనిషిని అని వాళ్ళ ఒక ఇండిపెండెన్స్ వాళ్ళు చాలా కోరుకుంటారు తల్లిదండ్రుల నుంచి. ఓకే. దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకునే విధానం కానీ, ఇప్పటిదాకా తల్లి మాటే వింటున్న వాళ్ళందరూ ఇప్పుడు నా ఒపీనియన్ కూడా ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. కాబట్టి ఒక చిన్న మాట, ఈ చిన్న అడ్జస్ట్మెంట్ ఇద్దరు చేయాలండి. తల్లి కూడా అర్థం చేసుకోవాలి, మా అమ్మాయి పెద్దది అయిపోతున్నది అని. పాప కూడా అర్థం చేసుకోవాలి, మా అమ్మ చెప్పిందంత తప్పు కాదు, ఇది కూడా నేను అడ్జస్ట్ చేయాలని. కాబట్టి ఇద్దరు కలిసి ఒక మిడిల్ గ్రౌండ్లోకి కలవడం చాలా అవసరం అండి. చాలా మటుకు మనకి ఇప్పుడు ఏంటి వస్తున్నదంటే, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని వల్ల పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటానంటున్నారు. మన కల్చర్ అది యాక్సెప్ట్ చేయనప్పుడు న్యాచురలీ తల్లులందరూ అలాంటి బట్టలు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వేసుకుని ఉండరు. కాబట్టి వాళ్ళకి భయం, ఇది చూసి పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వాళ్ళు ఏమైనా తనకి మళ్ళా తర్వాత ఏమైనా పెళ్లిలో ఇబ్బంది అవుతుందా, ఇన్ని రకరకాల టెన్షన్లు పడుతుంటారు అనమాట తల్లులు. మరి ఈ లెటర్లో తను చెప్పారు తన మీద రెస్పెక్ట్ తగ్గిపోతుందని. మరి ఈ సిచ్యువేషన్లో తండ్రి పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం? స్పెసిఫిక్గా తండ్రి పాత్ర చాలా ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే తల్లి ఒక మాట చెప్పినప్పుడు తండ్రి కనీసం తన ముందు పిల్లల ముందు తల్లి మాటని కట్ చేయకూడదు. ఎప్పుడైనా చూడండి, తల్లి ఒక మాట అని తండ్రి అదే మాటకి పర్వాలేదు నువ్వు చేసుకో అమ్మలాగే అంటారు అనుకోండి, మరి తల్లి మీద మాట మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? ఉండదు కదా. ఓకే. సపోజ్ ఫాదర్కి నచ్చలేదే అనుకోండి, తన తల్లి చెప్పిన మాట నచ్చలేదే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వేరేగా తీసుకెళ్ళి పిల్లలు లేనప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇలా చేసింది కరెక్ట్ కాదేమో, వేరే రకంగా చెప్పచ్చేమో అని చెప్పడం ఎప్పటికీ మంచిదండి. ఒకళ్ళనొకళ్ళు కరెక్ట్ చేసుకుంటారనుకోండి, పిల్లల ముందే గొడవపడి నువ్వు నేను రైట్ అంటే నేను రైట్ అనుకుంటారనుకోండి, పిల్లలు వాళ్ళ అవసరం బట్టి ఏ పేరెంట్ వాళ్ళ మాట ఒప్పుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సో న్యాచురల్లీ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. మరి ఈ అమ్మాయి తండ్రి మాట మాత్రమే వింటుంది. అలాంటప్పుడు తల్లి ఏం చేయాలి మరి? తండ్రి మాట వింటున్నదా, లేకపోతే తండ్రి ఆమెను వెనకేసుకొని వస్తున్నాడా అని తెలుసుకోవాల్సింది ఉందండి ఇక్కడ. అంటే తండ్రి మాట కూడా ఫాదర్ కూడా కరెక్ట్ గానే గైడ్ చేస్తారు. ఏ ఫాదరు నువ్వు చేస్తుంది ఇలా చెయ్యొద్దు అలా చేయొద్దనే చెప్తారు, జాగ్రత్తలే చెప్తారు. కానీ ఉట్టి గారం చేస్తూ ఏది చేసినా మా అమ్మాయి రైటే అనుకొని వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా నేర్పకుండా ఉంటే మాత్రం సఫర్ అయింది వాళ్ళ అమ్మాయి, దాంతో పాటు పేరెంట్స్ కూడా అవుతారు తర్వాత అని ఇప్పుడు తెలుసుకోవాలండి. ప్రతి చైల్డ్కి వాళ్ళ చైల్డ్ అంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ చైల్డ్ అంటే ముద్దు ఉంటుంది. వాళ్ళకి చాలా అన్ని సుఖాలు ఇవ్వాలని అనుకుంటారు. కానీ పేరెంట్స్గా ఇంకొక బాధ్యత వాళ్ళు ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే,
సుఖాలు కంఫర్ట్లు ఇచ్చిన వాళ్ళు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ మాత్రం తప్పనిసరిగా నేర్పించాలి. అప్పుడే వాళ్ళు లైఫ్లో ఎటువంటి రకమైన సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కోగలరు. సంతోషాలు వస్తే సంతోషంగా ఉండగలరు, అలాగే బాధలు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కూడా వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది, క్యారెక్టర్లో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. కాబట్టి పేరెంట్స్ గైడ్ చేస్తున్నప్పుడు మా అమ్మాయికి ఏంటి బెస్ట్ అని డిసైడ్ చేసుకుంటూ ఇద్దరు పేరెంట్స్ ఒక మాట మీద ఉండడం చాలా అవసరం. కానీ కొన్ని ఇంట్లో ఏంటవుతాయంటే ఒక పేరెంట్ మాట చెల్లుతుంది, అక్కడ మదర్ ఏం మాట్లాడుతుంది ఫాదర్ ఏం అనకుండా ఊరుకుంటారు. కొన్ని ఇంట్లో ఫాదర్ ఏం మాట్లాడతారు, మదర్ ఏమి మాట్లాడకుండా ఊరుకుంటుంది, పర్వాలేదు. ఏ ఒక్క పేరెంట్ మాట్లాడినా కూడా పర్వాలేదు. కానీ అది ఒకరినొకళ్ళు కౌంటర్ చేసుకోవద్దని నేను చెప్పింది. అలాగే కొన్ని ఇంట్లో మేము చూసిన సమస్యలు ఎలా ఉంటాయంటే, మీ తల్లికి ఏమి తెలీదు, ఆహే వేస్ట్, చదువుకోలేదు, పెద్ద నువ్వేం అడగక్కర్లేదు అని తీసి పారిస్తారు. అది కూడా చాలా తప్పండి. తల్లి మీద రెస్పెక్ట్ ఉంటేనే పక్క వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంటుంది, అలాగే తండ్రి మీద కూడా ఇద్దరు సరిసమానంగా చూడాలి. సో ఒక మదర్కి ఒక ఫాదర్ మీద అంటే ఏదో నచ్చని క్వాలిటీస్ ఉంటాయి, అలాగే ఒక ఫాదర్కి మదర్లో కొన్ని నచ్చని క్వాలిటీస్ ఉంటాయి. కానీ దానివల్ల వాళ్ళని పిల్లల ముందు తక్కువగా మాట్లాడడం అలా చేస్తే పిల్లలకి డెఫినెట్లీ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి హస్బెండ్ వైఫ్ ఒకరినొకరు పిల్లల ముందు రెస్పెక్ట్ ఇస్తేనే పిల్లలకి కూడా వాళ్ళ అమ్మ నాన్న మీద ఈక్వల్గా రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే మేడం, మరి మదర్ అండ్ ఫాదర్ మధ్య గొడవలైనప్పుడు వాళ్ళిద్దరు పడకపోయినప్పుడు మరి ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుంది మేడం? పిల్లల మీద ఎలా ఉంటుందంటే, ఒక మాట మీద పేరెంట్స్ ఉండనప్పుడు వాళ్ళలో వాళ్ళే ఒక ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నప్పుడు పిల్లలకి ఇది కరెక్టా కాదా అన్నది ఒక కాన్సెప్ట్ రాదు చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఇది చేస్తే పర్వాలేదులే, నాన్నైనా వెనకేసుకొస్తాడు, అమ్మైనా వెనకేసుకొస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది చేస్తే తప్పు, అది చేస్తే కరెక్టు అని ఒక చైల్డ్లో డెవలప్ అవ్వదు. అది డెవలప్ అవ్వడం చాలా అవసరం అండి. అలా డెవలప్ అవుతేనే ఫ్యూచర్ లైఫ్లో వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ కూడా తీసుకోగలరు. ఏదైనా చేసిస్తే నేను బయటపడతాను ఈ సమస్య నుంచి అంటే వాళ్ళకి తొందరగా చెడు అలవాట్లే డెఫినెట్లీ వస్తాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో అతి డిసిప్లిన్ చేయకపోయినా కొన్ని రూల్స్ ప్రతి ఇంట్లో ఉండాలండి. పిల్లల మనసులో క్లియర్గా మన ఇంట్లో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఈ బిహేవియర్ యాక్సెప్టెడ్, ఆ బిహేవియర్ యాక్సెప్టెడ్ కాదు అని క్లియర్ కట్గా పిల్లల్లో మనసు చిన్నప్పటి నుంచి ఉండాలి. కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళ లిమిట్స్ ఏంటో తెలుసు. మనం అంత క్లియర్గా రూల్స్ పెడితే కూడా వాళ్ళలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓహో నేను చేసింది రైటు, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను అని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రూల్స్ పిల్లలకి ఇబ్బంది పెట్టడానికి కాదు, రూల్స్ పిల్లలకి ఒక బెటర్ మనిషిగా మనం కన్వర్ట్ చేయడానికి రూల్స్ మాత్రం చాలా అవసరం. ఓకే, మరి ఏ పొజిషన్లో ఇలాంటి పిల్లలకి కౌన్సిలింగ్ అవసరం? కొంతమంది పిల్లలు మా దగ్గరికి చిన్న వయసులోనే వస్తారు, అంటే ఒక 10 years 12 years. ఆ టైంలో విపరీతంగా కోపం అని, ఎదురు జవాబులు చెప్తున్నాడని, పక్క పిల్లల్ని స్కూల్లో ఎక్కువ కొడుతున్నాడని చెప్తారనమాట. మేము కొంచెం బాగా డీటెయిల్లో అడిగినప్పుడు పేరెంట్స్లో చాలా గొడవలు అవుతున్నాయి, ఇంట్లో ప్రాబ్లం, ఒక స్ట్రక్చర్ లేదు, అబ్బాయికో అమ్మాయికో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలని వాళ్ళకు ఒక అవకాశం ఉండటం లేదు, ఆ టెన్షన్లన్నీ కూడా వీళ్ళ బొర మీదే పడుతున్నాయి అన్నది మాకు తెలుస్తున్నది. సో ఒక్కొక్కసారి మాకు ఇది కూడా తెలుస్తుంది ఏంటంటే, పిల్లలకి కరెక్ట్ చేయడానికి పేరెంట్స్ కొడుతూ ఉంటారని, లేకపోతే పిల్లల ముందే తండ్రి ఏమో తల్లిని కొడుతూ ఉంటాడని. కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకునేది వైలెన్స్. వాళ్ళకి ఏం తెలిసింది, ఓహో నేను చెయ్యెత్తితే నా పని అవుతుందన్నమాట అని ఆ చిన్నప్పటి నుంచి ఆ ముద్ర పడిపోతుంది మనసులో. కాబట్టి ఏది ఒక పక్క వాళ్ళ నుంచి ఏమైనా రాబట్టుకోవాలన్నా, వాళ్ళే నెగ్గాలన్నా, వాళ్ళకొకటి కావాలన్నా వాళ్ళు కొట్టి తీసుకుంటారు. కాబట్టి అగ్రెషన్, కోపము, కొట్టడం అన్నది మనమే నేర్పించినట్టు అయింది అక్కడ. ఓకే, కాబట్టి పనిష్మెంట్ అన్నది చైల్డ్కి ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలండి. ఫస్ట్ ఎందుకు నీకు పనిష్మెంట్ ఇస్తున్నారు? కొట్టడం అయితే అసలుకి ఎప్పటికీ అప్రూవ్డ్ కాదండి, కొట్టకపోవడమే మంచిది పిల్లలకి. తిడుతున్నప్పుడు కూడా, లేకపోతే నీకు ఇప్పుడు గంట సేపు టీవీ చూడడానికి వీలు లేదు అని చెప్తున్నప్పుడు కూడా ఏ మాటకి మనం చేస్తున్నాం అన్నది వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి. ఎప్పుడు చేసిన పని వెంటనే పనిష్ చేయాలి. నువ్వు ఏమో ఆ గ్లాస్ బదులు కొట్టావు కాబట్టి ఇవాళ నీకు పనిష్మెంట్ అంటే మాత్రం ఆ పనిష్మెంట్ పని చేయదు. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు పనిష్మెంట్ అంటే టీవీ ఒక అరగంట సేపు నీకు చూడనివ్వను. ఏంటో అంటే ఆ చైల్డ్ మనసులో ఒకటి వస్తుంది, ఓహో నేను అబద్ధం చెప్తే నాకు ఇలాంటి ప్రాబ్లం రావచ్చు కాబట్టి నెక్స్ట్ టైం అబద్ధం చెప్పకపోవడమే బెటర్ అని వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి డిసిప్లిన్ అవసరం, ఎంత దాకా అవసరమే అంత దాకానే అవసరం. ఓవర్ డిసిప్లిన్ చేసినా పిల్లల్లో చాలా టెన్షన్లు, యాంగ్జైటీలు వస్తాయి. కానీ డిసిప్లిన్ చేసే ముందు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే మాట మీద ఉండాలి. మా అమ్మ తాత కలిసి ఉన్న ఇంట్లో తల్లిదండ్రి ఒక మాట చెప్పినా మా అమ్మ తాత దానికి వాళ్ళు గారం చేసి ఏం పర్వాలేదులే మమ్మీ అలాగే అంటుంది పర్వాలేదు అన్నప్పుడు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ పిల్లలకి ఏది కరెక్టు ఏది రాంగు అన్నది తెలియకుండా మా అమ్మే తప్పని వాళ్ళ మనసులో పడుతుంది. కాబట్టి అందరు పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నది ఒక మాట మీద ఉండి చూసుకుంటే చాలా మంచిదండి. ఓకే మేడం, మరి ఈ సకరాసిన సమస్యకు చక్కని సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఏమండి,
మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఓ రోజు వాళ్ళిద్దరి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు తీసుకొచ్చి మా పిల్లలు ఎలా చదువుతున్నారో కాస్త చూసి చెప్పండి అమ్మా అని అడిగింది. మరో నెలలో సంవత్సరం పరీక్షలు రాబోతున్నాయి. దాదాపు అన్ని సబ్జెక్టులలోనూ తప్పారు ఆ పిల్లలు. ఇలా అయితే వార్షిక పరీక్షల్లో ఎలా పాస్ అవుతారు? ఒకసారి నా దగ్గరికి తీసుకురా, వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నాను. ఆ పిల్లల్ని ఇలా చదువుతున్నారేమిట్రా, మీ అమ్మకేమీ చదువురాదు, ఎలా పాస్ అవుతారు అని అడిగాను. మమ్మల్ని సంవత్సరం పరీక్షల్లో మా టీచర్స్ తప్పకుండా పాస్ చేస్తారు. మేము ఫెయిల్ అయితే చదువు మానేస్తాం కదా, పిల్లలు బడిలో లేకపోతే టీచర్లకి ఉద్యోగాలు ఉండవు కదా అన్నారు ఆ పిల్లలు. ఇక నివ్వరపోవటం నా వంత అయిందప్పుడు. ముందైతే కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. మరి ఈ రోజు మనకు ఒక సరికొత్త వంటను పరిచయం చేయడానికి మనతో ఉన్నారు అనూహ్య. తను అడిగి తను ఏ వంట చేయబోతున్నారో కనుక్కుందామా? నమస్తే అనూహ్య. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకం చేస్తున్నారు? నేను బేబీకార్న్ క్యాప్సికమ్ రోస్ట్ అండి. బేబీకార్న్ క్యాప్సికమ్ రోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. ఆయిల్, బిర్యానీ ఆకు, క్యాప్సికమ్, బేబీకార్న్ ముక్కలు, పసుపు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, పుదీనా, జీరా పౌడర్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందామా? ఓకే, ప్యాన్ వేడయ్యాక ఆయిల్. ప్యాన్ వేడాక ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఓకే. సో బిర్యానీ వేసాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లి ముక్కలు వేసేయండి. వెల్లుల్లి కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలా? అల్లం ముక్కలు. సో వెల్లుల్లి, అల్లం ముక్కలు. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక, కొంచెం ఫ్రై అవ్వాలా? సరిపోతుంది కదా. నెక్స్ట్ బేబీకార్న్ పీసెస్. ఇప్పుడు వేసిన అన్ని కూడా మంచి ఫ్లేవర్ సంబంధించినవే వేసాం కదా. అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్. క్యాప్సికమ్. బేబీకార్న్ కి ఇంకా క్యాప్సికమ్ కి ఫ్రై అవ్వడానికి ఈక్వల్, ఐ మీన్ బాయిల్ అవ్వడానికి ఈక్వల్ టైం పడుతుంది కాబట్టి రెండు ఒకేసారి వేసుకున్న ప్రాబ్లం. ఓకే, ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోవాలి రెండు. కొంచెం బేబీకార్న్ ఇది మగ్గుతున్నప్పుడు కొద్దిగా పసుపు. మగ్గుతున్నప్పుడే పసుపు వేసుకోవాలి. సాల్ట్. సాల్టా? పసుపు, సాల్ట్. దీన్ని ఒక 5 minutes మూత పెట్టి వదిలేసాను, మగ్గనివ్వాలి కొద్దిగా. సో మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిద్దామా? ఓకే, మరి మగ్గిందేం చూద్దామా? ఓకే, మగ్గిపోయినట్టే, బాగా మగ్గిపోయింది కదా ఆయిల్లో. నెక్స్ట్ నెక్స్ట్ పుదీనా. పుదీనా వేసుకోవాలా? కర్రీ మాత్రం ఒక మంచి ఫ్లేవర్ తో ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు బేబీకార్న్ కానీ మనం ముందు వేసిన బిర్యానీ ఆకు అంతా కలిపి మంచి ఫ్లేవర్ వస్తుంది. జీరానా? ధనియా పౌడర్. ధనియా పౌడరా? ఓకే, 1/2 tablespoon అయితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ జీరా పౌడర్. ఓకే,
ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో అయిపోయినట్టేనా? కొత్తిమీర వేస్తున్నామంటే ఇంక డిష్ అయిపోయినట్టే. లాస్ట్ కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసాను. అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్. ఓకే. బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదండి అనూహ్య రెడీ చేసిన బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బేబీ కార్న్ పీసెస్, బిర్యానీ ఆకు, ఉప్పు, పసుపు, ఆయిల్, పుదీనా, కొత్తిమీర. బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు వేసి తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కొంచెం వేగాక బేబీ కార్న్ పీసెస్, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఆయిల్ లో బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గుతుండగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్ లో మగ్గనివ్వాలి. తర్వాత పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే రుచికరమైన బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్ రెడీ. చూసారు కదండి బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది అనూహ్య. మీరు అన్నట్టు అలా కూడా తినేచ్చు స్పూన్ తో, అంత టేస్టీగా ఉంది. అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది, దాని గురించి మొత్తం అంతా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి అనూహ్య తయారు చేసిన బేబీ కార్న్ క్యాప్సికమ్ రోస్ట్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023256540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, మన దేశంలో ఇప్పటికీ 20 కోట్ల మంది ప్రజలు నిరక్షరాస్యులు. ప్రపంచంలో అత్యధికంగా నిరక్షరాస్యులు ఉన్న దేశాల్లో మన దేశానికే ప్రథమ స్థానం దక్కింది. పాఠశాలల్లో చేరి చదువుకుంటున్న పిల్లల విద్యాస్థాయి నిరక్షరాస్యుల స్థాయిలానే ఉందట. వార్షిక విద్యాస్థితి నివేదిక చాలా ఆశ్చర్యకరమైన విషయాల్ని బయటపెట్టిందండి. 3 నుండి 16 సంవత్సరాల మధ్య వయసున్న 6 లక్షల మందిని 16,000 గ్రామాలు పర్యటించి మరీ ఇంటర్వ్యూ చేసి రాబట్టిన వివరాల ప్రకారం మన విద్యా ప్రమాణాలు చాలా నాసిరకంగా ఉన్నాయని తేల్చారు. పేరుకి పాఠశాలలకి పిల్లలు వెళ్తున్నా చదవటం, రాయటం, లెక్కలు చేయటం అనేక మంది పిల్లలకి ఇంకా రావటం లేదట. మన రాష్ట్రంలో 5వ తరగతి చదువుతున్న చాలా మంది పిల్లలకి 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదివేంత పరిజ్ఞానం కూడా లేదట. పశువుల మందని బందుల దొడ్డిలో తోలి చేతులు దులిపేసుకున్నట్లు పిల్లల్ని బడికి పంపించి వారి చదువు, విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోకపోతే పట్టాలున్నా నిరక్షరాస్యుల సంఖ్య మన రాష్ట్రంలో పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మన సరదా సరదాగా ఎక్కడుందో తెలుసా? నిజాంపేటలో ఉన్న హరిత గారింటికి వచ్చామండి. హరిత గారు వాళ్ళ స్నేహితురాలతో కలిసి సరదా సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి, చక్కగా కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారంట. మరెందుకు ఆలస్యం, హరిత గారి చేత వాళ్ళ స్నేహితురాల చేత చక్కగా కబుర్లు చెప్పించేసి అలాగే ఒక ఆట ఆడిచ్చేద్దాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో హరిత గారు మీరా? ఇదేంటి మీ ఇద్దరు ఫేస్లు కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి? రిలేటివ్స్. అవునా, ఓకే తీసుకోండి. సో హరిత గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. మీ గురించి. బాగున్నాము. మాకు పాప, బాబు. నేను హౌస్ వైఫ్ని. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే హరిత గారు, సో మరి మీ గురించి చెప్పండి. మీ పేరు? నా పేరు కళ్యాణి అండి. ఒక బాబు, మా వారు ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే థ్యాంక్ యూ. మరి మీ పేరు? పేరు సుజాత అండి. నేను హోమ్ మేకర్ని. ఓకే. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను బిజినెస్ చేస్తారు. బిజినెస్. ఏం బిజినెస్? అంటే డిస్ట్రిబ్యూటర్ అండి. ఓకే థ్యాంక్ యూ. మీరు?
నాకు ఇందాకటి నుంచి అసలు మీ గొలుసు మీదే ఉంది చూడండి, నెక్లెస్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు? నా పేరు ఉషారాణి అండి. నాకు ఒక బాబు ఒక పాప. మా హస్బెండ్ అరబిందల్లా ఫార్మసీలు చేస్తారు. బాబు 7th క్లాస్ కౌశిక్, పాప ఖుషి 1st క్లాస్. ఓకే, నేను హౌస్ వైఫ్ని. నేను టైలరింగ్ చేస్తాను, బేకరీ ఐటమ్స్ అవన్నీ చేస్తాను. బేకరీ ఐటమ్స్ తయారు చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్కి చేసి పార్టీలు అప్పుడు చేసి కూడా పంపిస్తాను. ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఓకే, దట్ ఈస్ నైస్. సో మరి చూసారు కదండి, సకలతో పరిచయాలు అయిపోయి చక్కగా ముచ్చట్లు చెప్పేశారు. మరి వీళ్ళందరి చేత ఆట కూడా ఆడిచ్చేద్దామా? ఆట ఆడడానికి రెడీయా? మరి గేమ్ ఏంటో తెలుసా? తెలీదు, నేనే చెప్పాలి కదా. మరి చెప్పేనా? చెప్పేయండి. మరి గేమ్ ఏంటంటే చెప్పేనా? నా ముందు ఇక్కడ టేబుల్ మీద మాస్కులు ఉన్నాయి, అలాగే కళ్ళకు గంతులు కట్టడానికి ఒక క్లాత్ కూడా పెట్టాను. ఇప్పుడు కళ్ళకు గంతులు కట్టి ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ కళ్ళకి గంతులు కట్టేస్తాం అనమాట. అక్కడ మాస్క్లోని రకరకాల జంతువుల మాస్కులు ఉన్నాయి, అంటే పిల్లి ఉంది, అలాగే మనకి పులి ఉంది, అలాగనమాట. కానీ మీరు మాత్రం కళ్ళకు గంతులు కట్టినా ఒకే రకం జంతువు మాస్కులు వరుసగా ఇంకొకరికి పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడితే ఈమెకు పెట్టాలన్నమాట. అదేంటి 5 పెడితే 5 కూడా ఒకే జంతువు అవ్వాలి. అలా కాదని మీరు కళ్ళ గంతులు కట్టే తెలియదు కదా, పులి ఒకటి పెట్టి పిల్లి ఒకటి పెట్టారనుకోండి, పులి మైనస్ అయిపోతుంది, పిల్లి మైనస్ అయిపోతుంది, మీకు 0 పాయింట్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు అర్థమైందా? మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు. సెకండ్, థర్డ్ ఇద్దరు ఆడేస్తారా? మీరా? ఓకే, 4th మీరు, లాస్ట్. సరే, మరి ఫస్ట్ మీరు ఆడతారు కాబట్టి వచ్చేసేయండి ఇక్కడికి. అర్థమైంది కదా మీకు? బాగా డౌట్స్ ఏం లేవు కదా? రెడీయా? రెడీ. ఓకే, మరి ఆడతారు కాబట్టి మీకు మాస్కులు పెడతారు. ఇద్దరు రెడీ కదా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మీకు 1 minute టైం ఇస్తానన్నమాట. 1 minuteలో మీరు ఎన్ని మాస్కులు పెట్టగలిగితే అది మీ స్కోర్ అవుతుంది. ఓకే, ఇది తిరగండి. నేను కనిపిస్తున్నానా? కంప్లీట్. ఇవన్నీ 2. సో రెడీ కదా? ఏమి చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడండి, ఇంత చెప్పినా సరే మరి 3 వేరే వేరే పెట్టారు. సో మీకు 0 పాయింట్స్ ఏమి ఇవ్వట్లేదు. మరి కళ్యాణి గారు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా ఆడాలో. అది ఫేస్ షేప్ చూసుకోండి, పైన ఎలా ఉంది కిందన ఎలా ఉంది చూసుకోండి. అదే మీకు జంతువు ఫేస్కి అంటే ఇప్పుడు ఈ ఫేస్కి మామూలు ఫేస్కి మీకు తెలిసిపోతుంది. ఇలా అంటే ఇగో ఇది జంతువు కాబట్టి ఇలా ఉంది, మనుషులకైతే ఇట్లా ఉండదు, అది ఫేస్ మనిషి ఫేస్. సో అలా అర్థం అవుతుంది కదా, జాగ్రత్త పెట్టుకోండి. ఇవి కూడా చూసుకొని పెట్టుకోండి, అప్పుడే మీకు పాయింట్స్ వస్తాయి, లేకపోతే అలాగే అయిపోతుంది మీకు కూడా. ఓకేనా? అయితే మీ ప్లేసులు మారిపోండి, మీరు ఇటు వచ్చేసేయండి. రెడీయా? రెడీ. ఏం కనిపించట్లే కదా? కనిపించట్లేదండి. ఓకే, ఇగో మీరు ఈమెకి పెట్టాలి మాస్కులు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు 2 పెట్టారండి, 2 పుల్లే కాబట్టి మీకు 10, 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. మీరు చాలా పెట్టారు కానీ ఇవి తెగిపోయి పడిపోవడం వల్ల మీకు పాయింట్స్ తగ్గిపోయి, కానీ చాలా బాగా ఆడారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? మీరే కదా, రండి. ఓకే, సో కట్టేశాను. ఇవి ఎన్ని ఏళ్ళు? ఓకే, 2 కరెక్ట్ చెప్పారు మీరు. ఇప్పుడు మీరు మాస్కులు పెట్టాల్సిన పార్టిసిపెంట్ ఈమె. ఇటు తిరగండి, అలా తిరగండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోర్ మార్క్స్లు పెట్టారు. సో మీకు 40 పాయింట్స్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. బాగా పెట్టారండి, బాగా చూసి ఆలోచించి పెట్టారు. సో ఇలాగే ఆడాలన్నమాట, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు ప్లేస్లు ఎక్స్చేంజ్ అయిపోతారా? వచ్చేసేయండి. ఓకే, కట్టేశాను. బాగున్నారండి, కోర్టులో న్యాయ దేవతలా ఉన్నారు. రండి, ఇప్పుడు ఈమెకే మీరు మాస్కులు పెట్టాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో 4 + 10 ఎంత? 5, 50 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, 50 పాయింట్స్ వచ్చాయి మీకు.
సో మరి చూసారు కదా, సకులు చాలా చక్కగా ఆడేశారు, బాగా ఆడారు. మరి మీ స్కోర్స్ ఇంకోసారి చెప్తాను. మీవి 0 పాయింట్స్, మీవి 5 పాయింట్స్, మీవి 4 పాయింట్స్, మీవి 2 పాయింట్స్. ఓకే, సో మన అంటే ఇప్పుడు పెట్టిన గేమ్లోని మీవే హైయెస్ట్ పాయింట్స్. సో మీరే విన్నర్ అనమాట ఈ గేమ్కి. సుజాత గారు, మీకు మిస్ ఇండియా బోటిక్ వెంగళరావు నగర్ మెయిన్ రోడ్ వారి తరపున ఒక బ్యూటిఫుల్ సారీ గిఫ్ట్. మరి సకలు చూసారు కదా, మీకు కూడా ఇలా గేమ్ ఆడాలి, గిఫ్ట్లు గెలుచుకోవాలనుకుంటే మరెందుకు ఆలస్యం, మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఇది ఇవాల్టి సరదా సరదాగా. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఏమండి, మొక్కుబడి చదువులు, వానాకాలం చదువులు అంటూ మనం ఎగతాళి చేస్తూ ఉంటాం. పిల్లలు బడికి సరిగ్గా వెళ్లకుండా డుమ్మా కొడుతూ ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ టీచర్లు కూడా తరచూ బడి మానేస్తూ ఉంటారట. పాఠాలు సరిగ్గా చెప్పకపోవడం, పర్యవేక్షణ చేయకపోవడం చేస్తూ ఉంటే ఇక పిల్లలు ఎలా చక్కగా చదువుకోగలరు చెప్పండి. విద్యను ప్రోత్సహించేందుకు సర్వశిక్ష అభియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మన రాష్ట్రంలో 39,000 మంది ఉపాధ్యాయుల్ని నియమించాల్సి ఉంది. ఇంకా ఇప్పటికీ 11,000 మంది టీచర్లని నియమించనే లేదట. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ ఒక టీచర్ 70 నుండి 100 మంది విద్యార్థులకు బోధిస్తూ ఉంటే అంతమందిని పర్యవేక్షించడం టీచర్లకి చాలా కష్టమైపోతుంది. ఇక ఉన్నత విద్యా ప్రమాణాలని మనం ఎలా ఆశించగలం చెప్పండి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సకలంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పర్ల్స్ తో మనకు ఏంజల్ ని ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తారంటున్నారు భారతి గారు. మరి ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందామా? నమస్కారం భారతి గారు. నమస్తే అండి. ఈ రోజు మా సకులకు పర్ల్స్ తో ఏంజల్ బొమ్మను తయారు చేయడం చూపిస్తున్నారు కదా, మరి కావాల్సిన వస్తువులు చెప్తారా? చెప్తానండి. సిజర్స్, ఫిష్ వైర్, పర్ల్స్, పైప్స్. భారతి గారు, ఏంజల్ తయారీకి కావాల్సిన వస్తువులన్నీ చూసాం కదా, మరి ముందుగా ఏం చేయాలి? ముందుగా ఫిష్ వైర్ తీసుకోవాలండి. దాన్ని ఇంత లెంత్ చూసుకొని కట్ చేసేయాలి. ఏంజల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లెంత్ తీసుకుంటే సరిపోతుందా? అంతేనండి. ఫిష్ వైర్ అంటారా? ఫిష్ వైర్ అంటారు. ఇది ఎక్కడ ఏ షాప్స్ లో అయినా దొరుకుతుంది, ఫ్యాన్సీ స్టోర్స్ లో. మనకు మామూలుగా పూసలు గొలుసులు వేసేటప్పుడు ఈ వైర్ ని యూజ్ చేస్తారు. ఈ వైర్ యూజ్ చేస్తారు. ఇదిగోండి, ఫిష్ వైర్ ని ఫస్ట్ నాట్ వేసుకోవాలి, మధ్యలోంచి తీసే. ఎందుకంటే దేనికైనా హ్యాంగ్ చేయాలన్నా ఫస్ట్ నాట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక కలర్ బీట్ ఎక్కించుకోవాలి. అది గోల్డ్ అయినా ఏదైనా, అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా ఇలా పట్టుకొని ఈ ఒకటే హోల్ నుంచి 2 వైర్స్ తీసేయాలి. మనం తీసుకున్న ఒక్క గోల్డ్ పూసలోంచే 2 వైర్స్ తీయాలి. ఫస్ట్ చిన్నది ఎక్కించుకోవాలి, తర్వాత పెద్ద పర్ల్. మళ్ళీ 2 కూడా ఇలా పట్టుకొని పెద్ద పర్ల్ నుంచి కూడా సేమ్ తీసేయాలి. తీసిన తర్వాత ఇది ఇలా పార్టీషన్ లా చేసుకొని మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్ల్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఒక దానికి ఏ సైజ్ అయినా పర్లేదా? ఏ సైజ్ అయినా, అంటే కొద్దిగా పెద్ద సైజ్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఏంజల్ కి హ్యాండ్స్ కి మనం పైప్స్ యూజ్ చేస్తాం కదా, ఆ పైప్ మళ్ళీ ఇందులోంచి మళ్ళీ వైర్ రావాలన్నమాట. ఓకే, మళ్ళీ అందుకని కొద్దిగా పెద్ద సైజ్, పెద్ద హోల్ ఉన్న పర్ల్ యూజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద పర్ల్ నుంచి వైర్ బయటకు తీస్తున్నాను. ఒకటి తీసారు, ఇప్పుడు ఒకటి తీసాను. అంటే ఇది 2 సైడ్స్ చేసాం కదా, ఇప్పుడు ఒక దాంట్లోంచి తీయాలి. ఒక దాంట్లోంచి సెకండ్ సైడ్ కూడా సేమ్ పర్ల్ ఎక్కిస్తున్నాను. ఒక వైపు ఏ సైజ్ లో ఉన్న పర్ల్ అయితే ఎక్కించుకుంటామో ఇంకో వైర్ లోంచి కూడా మనం అదే సైజ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ 5 పైప్స్ ఎక్కించుకోవాలి. కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకుంటే ఏంటంటే కరెక్ట్ గా ఏంజల్ హ్యాండ్స్ కరెక్ట్ గా స్టాండ్ అవుతుంది. ఇలా 5 ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు చిన్న బీట్ ఎక్కిస్తున్నాను మళ్ళీ. ఏ కలర్ అయినా పర్లేదా? ఏ కలర్ అయినా, కాకపోతే మనం ఒక సైడ్ తీసుకునే మళ్ళీ సెకండ్ ఇంకో వైర్ లో కూడా అదే సేమ్ ఉండాలి. సేమ్ కలర్ తీసుకోవాలి. సేమ్ కలర్. అండ్ ఇందులో ఈ పైప్స్ లో మల్టీ కలర్స్ కూడా వస్తాయి, రెడ్, బ్లూ, ఏ కలర్స్ అయినా కాంబినేషన్ కాకపోతే మనకి ఎలా కావాలంటే అలా కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 8 తీసుకోవాలి. బోత్ సైడ్స్ సేమ్ అదే అలాగే తీసుకోవాలి, ఇటు అటు కూడా. ఫస్ట్ 5, తర్వాత పర్ల్, తర్వాత మళ్ళీ 8. పైప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం పెద్ద హోల్ ఉన్న బీట్ అని చెప్పాను కదా, అందుకే దీనిలోంచి తీసేయాలి. ఇలా
మళ్ళీ తీసేయాలా? మళ్ళీ బయటికి తీయాలి. అది సెకండ్ సైడ్ కూడా మళ్ళీ సేమ్ అండి, 5, 8 అలా. ఓకే, మనం ఫస్ట్ సైడ్ అయితే ఎలా తీసుకున్నామో 5 పైప్స్ తీసుకొని ఒక గోల్డ్ పూస తీసుకున్న తర్వాత 8 పైప్స్ తీసుకున్నాం. అదే అంతే కౌంట్ లో మళ్ళీ ఇంకొక దానికి చేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా. సో మీరు అన్నారు కదా రింగ్స్ చేసుకోవచ్చు, ఫిషెస్ చేసుకోవచ్చు. మీరు పెట్టుకున్న రింగ్ కూడా అదేనండి? స్టార్ మోడల్ లో చేస్తాం. ఓకే, చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులోంచి మళ్ళీ బయటికి తీసేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం కొంచెం లావుగా ఉన్న హోల్ ఉన్న తీసుకుంటే కనుక ఆ వైర్ ని మళ్ళీ మనకు రివర్స్ తీయాల్సి ఉంటుంది కాబట్టి. నేను చెప్పాను కదా, సేమ్ ఇలా వస్తుంది అనమాట. అవును, 2 హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి మరి? ఇప్పుడు నెక్స్ట్ 3 బీట్స్ ఎక్కించేసుకోవాలి. ఇంకా ఒక్కొక్క దాంట్లో విడివిడిగా ఒక్కొక్క వైర్, అంటే ఒక దాంట్లో ఎక్కించి తర్వాత ఆపోజిట్ గా ఈ వైర్ దానిలోంచి తీసేయాలి. ఓకే, అలా మనకి ఏంజల్ ఫ్రాక్ ఎలా మోడల్లో రావాలంటే అలా మొత్తం 5, 4 అలా మొత్తం అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో 3 తీసుకున్నాము. 3 తీసుకున్న తర్వాత దాంట్లో రివర్స్ లో మళ్ళీ అదే వైర్ ని తీసేసారు. ఇది సెట్ చేసుకోవాలి. చేస్తున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా లాగితే మిడిల్ లోకి వచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, షేప్ ఇలా వస్తుంది. 3 పూసలు బ్లూ కలర్ బ్లూ వేసుకున్నాం. తర్వాత మళ్ళీ 3 ఎక్కించాలి. ఫస్ట్ 2 టైమ్స్ మనం 3 ఎక్కించుకోవాలి. తర్వాత నుంచి 4, 5 అలా మొత్తం ఎక్కించాలి. ఓకే, దాన్ని బట్టి సైజ్ మనకి సైజ్ పెద్దగా అవ్వాలి అంటే ఎక్కువ ఎక్కిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటండి మరి? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కించాలి. ఇదిగోండి, ఒక బీట్ ఎక్కించిన తర్వాత ఇలా ఒక పైప్, పెద్ద పైప్ తీసుకోవాలండి. గోల్డ్ కలర్, మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు కదా, సిల్వర్ అయినా కానివ్వండి. 2 పైప్స్ తర్వాత మళ్ళీ ఒక బీట్ ఎక్కిచ్చేస్తే మనకి బీట్స్ ఎక్కువ పెట్టే లేకుండా ఉంటుంది. వెరైటీ కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో 4 అయ్యాయి కదా మొత్తం. మళ్ళీ దీంట్లోంచి ఈ వైర్ ని దానికి ఏంటంటే ఇవి 2 పైప్స్ వేసాను కదా, ఇంకా 5th రో లా వచ్చేస్తుంది. ఓకే, అంటే బీట్స్ ఇంకా 5 ఎక్కించక్కర్ లేకుండా పైప్స్ యూజ్ చేశాను నేను. ఇదిగోండి ఇలా వస్తుంది. సో ముందు హ్యాండ్స్ వచ్చాయి, తర్వాత 3 తీసుకున్నాము బీట్స్ బ్లూ కలర్, దాని తర్వాత 4 బీట్స్, తర్వాత 2 పైప్స్ 2 బీట్స్. అంటే మనకు కొంచెం షేప్ వచ్చింది ఇక్కడ, ఇలా చూడడానికి మనకు ఇందులో షేప్ కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ 5 యూజ్ చేయాల్సిన దగ్గర నేను పైప్స్ యూజ్ చేశాను. అంటే ఈ 3 బదులు పైప్స్ వచ్చాయి. ఓకే, మనం బీట్స్ యూజ్ చేస్తే కనుక 5 బీట్స్ యూజ్ చేయాలి. నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను తెచ్చాను అన్నాను కదా, కలర్ పైప్స్ తో నేను ఏంజల్ చైన్. ఇది ఓకే, ఇది చైన్ అన్నమాట. కలర్ బీట్స్ పైకి వేసారు చైన్ లాగా, ఇది ఏంజల్. పైననేమో 3 పర్ల్స్ వేసాము, తర్వాత 4, 5, 6 అలా కౌంట్ పెరుగుంటూ వచ్చింది, అంతే కదా. ఇక్కడ కూడా చూడండి, కలర్ పైప్స్ యూజ్ చేశాను నేను. ఇందాక అంతా ఒకటే కలర్ తో చూపించాను కదా, ఇక్కడ హ్యాండ్స్ కి వేరే కలర్స్. ఇంకేం చేశారండి? ఇంకా బటర్ఫ్లై అండి. ఓకే, రింగ్ లాగా అన్నమాట. బటర్ఫ్లై రింగ్ మనం ఫింగర్ రింగ్ లా యూజ్ చేయొచ్చు, చిన్న పిల్లలైనా పెట్టుకోవచ్చు. సేమ్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి బాగుంటుంది. యాక్చువల్లీ దీన్ని శారీ పిన్ గా కూడా మనం వెనక పిన్ పెట్టేసి శారీ పిన్ గా కూడా. ఓకే, రింగ్ ఇది. భారతి గారు, ఈరోజు మాకు చక్కగా పర్ల్స్ తో ఏంజల్ తయారు చేసుకోవడం, అలాగే రింగ్స్, డెకరేటివ్ పీసెస్ ఎన్నింటినో తయారు చేసుకోవచ్చు అనేసి మీరు తయారు చేసినవి కూడా చూపించారు. ఎస్పెషల్లీ ఏంజల్ మాత్రం చాలా బాగుందండి, అందంగా ఉంది. మరి ఇంత మంచి వస్తువుని మాకు తయారు చేయడం నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏమండి, దేశ రక్షణకిచ్చిన ప్రాధాన్యత ప్రాథమిక విద్యకు కూడా ఇవ్వాలని నిపుణుల సంఘాలు అనేక మార్లు సిఫారసులు చేశాయి. ప్రపంచాన్ని మార్చగల అద్భుత ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా అన్నారు. దేశ ప్రగతికి, మానవజాతి పురోగతికి విద్య అత్యంత ఆవశ్యకం. ఇంత ముఖ్యమైన ప్రాథమిక అవసరమైన విద్యలో మన దేశం ఎంతో వెనుకబడి ఉంది. ప్రభుత్వ పాఠశాల పరిస్థితే కాదు, కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ బడుల్లోనూ ప్రమాణాలు లేవు. మన దేశంలో బడికి వెళ్లే వయసులో ఉన్న పిల్లల సంఖ్య దాదాపు 22 కోట్లుంటుందట. వీళ్లలో 85% మంది పిల్లలు 10వ తరగతిలోపే చదువు మానేస్తున్నారట. ఇక బాలికల విద్య మరింత ఘోరమైన స్థితిలో ఉంది. చదువుల తల్లిని పూజించడంతో సరిపుచ్చుకోకుండా అందరికీ విద్య, అది ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చేందుకు ఏం చేయాలో మనందరం కలిసి ఆలోచించాలి. ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా
సఖీ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.